ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి నిన్న తూత్తుకుడికి అయితే ఎంటీ వచ్చాం కదా. తూత్తుకుడికి ఎంటీ వచ్చేసి మార్నింగ్ అయితే లోడ్కి అయితే పిలిచారనమాట. యాక్చువల్గా లోడ్ అయితే అయిపోయింది. లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చిన్న క్లిప్స్ అయితే తీసాను, ఎందుకంటే ఫ్యాక్టరీలో అలో లేదనమాట వీడియో తీయడము. అందుకోసమని నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసాను చిన్నగా. అవి అయితే చూసి వచ్చేయండి. కంప్లీట్ అయితే లోడ్ అయితే అయిపోయింది. పట్ట కూడా కట్టేసాను అనమాట. చాలా సింపుల్గా అయితే పట్ట వచ్చింది అనమాట. సేమ్ సిమెంట్ కట్టుడు ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట సాల్ట్ లోడింగు. ఇది తడిస్తే గడ్డ కట్టిపోతుంది అనమాట సాల్ట్, అందుకోసమని సిమెంట్ కట్టడు అయితే కట్టేసినాము. చూపిస్తాను పట్ట ఎలా కట్టాను. సో గైస్, మనకు సాల్ట్ లోడ్ వచ్చేసి మనకు తూత్తుకుడి నుంచి అనమాట. ఇది తూత్తుకుడి నుంచి మనకు హనుమాన్ జంక్షన్ దగ్గరికి వచ్చేసి లోడ్ అయితే వచ్చేసింది. ఈ యాప్ లోడ్ ముందు మా కంపెనీ బండ్లో 7 బండ్లు ఉన్నాయి. మనం ముందుగానే ఎందుకనేసి వాళ్ళతో ఉండడం ఎందుకనేసి నేను వేరే అయితే వచ్చేసి మనకు మార్నింగ్ లోడ్ దొరికింది. లేదంటే 2 రోజులు అయితే ఇక్కడే పడుకోవాల్సి వచ్చేది. మనకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది, మనకి ఏ హైట్ కావాలి, అలాగే ఎన్ని చక్రాలు బాడీ లెవెల్ వస్తుంది, పెద్ద హైట్ కూడా ఏం రాదు. అయితే ముందుగానే అయితే ఇందులో సెట్ చేసుకొని మనకు లోడింగ్ దొరికే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇందులో వచ్చేసి లోడింగ్ చూసిన తర్వాత మనకు ట్రాన్స్పోర్టర్ కు ముందుగానే కాల్ చేసి ముందుగానే లోడ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 1000+ వెరిఫైడ్ ట్రాన్స్పోర్టర్స్ అయితే ఉంటారు. ఇందులో లోడింగ్ మరియు అన్లోడింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటాయి. అన్లోడింగ్ అయిపోయిన వెంటనే మనకు ట్రాన్స్పోర్టరు మనం ముందుగా ఎంత కిరాయి మాట్లాడుకున్నామో అంత కిరాయి అయితే మనకు అకౌంట్లో అయితే పడిపోతూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ట్రక్సాప్. సో ఇంకెందుకు మరి ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే ట్రక్సాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అధిక లాభాలను అయితే పొందండి. ఒక చూడండి, లోడ్ అయితే ఇది అనమాట పరిస్థితి. సేమ్ సిమెంట్ కంటే ఒక్క వరుస హైట్ వచ్చింది అనమాట. బాడీ కంటే ఒక్క వరుస హైట్ వచ్చింది. సిమెంట్ కూడా ఇంతే, ఇంచుమించు ఇంతే వస్తుంది అనమాట. కొంచెం హైట్ వస్తుంది అంతే. సేమ్ సిమెంట్ కట్టడు ఎలా కట్టినామో సేమ్ అలాగే కట్టేసినాము అనమాట. బ్యాక్ సైడ్ కూడా అలాగే కట్టినాము. ఇదే అనమాట ఫ్యాక్టరీ. అది వచ్చేసి ట్రిప్పర్ ఉంది కదా అక్కడ, ఇక్కడ ఉండే సాల్ట్ వచ్చేసి లోడ్ చేసుకొని అక్కడ వచ్చేసి అన్లోడ్ చేస్తుంది అనమాట. అది మిషన్ ద్వారా వెళ్ళేసి మొత్తం నీట్గా అయిపోయేసి బ్యాగులలోకి అయితే ఎత్తుతున్నారనమాట. సైడ్ కనిపిస్తున్నాయి బస్తాలు మీకు. ఆ బస్తాలలాగా అయితే రెడీ చేసి మనకైతే లోడ్ వేస్తారనమాట. 50 కేజీల బస్తాలు మొత్తం వచ్చేసి 720 బస్తాలు అయితే లోడ్ చేసినారు మనకు. అదే కాంటా అనమాట. అక్కడ కాంటా దగ్గర కాంటా పెట్టేసేయాలి. చూడండి అక్కడ సాల్ట్ ఎంత ఉందో. ఇవన్నీ ఉప్పు మల్లు అనమాట. చూడండి, అది వచ్చేసి ఫ్రెష్ ఉప్పు అనమాట. ఇప్పుడే తయారు చేసినారు. మొత్తం బ్యాక్ సైడ్ అన్నీ ఉప్పు మల్లే అనమాట. అక్కడ ఉప్పు మడి, ఎంత ఉప్పు మల్లే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. చూడండి, ఇవన్నీ ఉప్పు మల్లె అనమాట. చుట్టుపక్కల మొత్తం ఉప్పు మల్లె ఉన్నాయి. చూపిస్తాను ఉప్పు మళ్ళు కూడా ఎలా ఉంటాయో దగ్గరికి వెళ్ళేసి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉప్పు మళ్ళు అనమాట. ఇవన్నీ ఉప్పు మడులు సేమ్ మనకు వరి ఉప్పు మడులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. చూపిస్తాను లోపలికి వెళ్ళేసి ఉప్పు ఎలా తయారవుతున్నది. ఇలా వాటర్ పట్టేస్తారనమాట. వాటర్ పెట్టిన తర్వాత చూస్తారు కదా, ఇది ఉప్పు. చూడండి, ఇదంతా ఉప్పు అనమాట. ఇదంతా ఉప్పు. చూడండి వాటర్, ఇవన్నీ ఇదంతా ఉప్పు అయితే ఇలా తయారవుతుంది అనమాట. చూడండి మొత్తం అన్ని ఉప్పు మళ్ళీ. ఇది తయారైన ఉప్పును ఒక సైడ్కి అంతా తీసుకొని వచ్చేసి మళ్ళీ అలా కుప్పలుగా పోసేసి మళ్ళీ ఫ్యాక్టరీకి అయితే ఎత్తారనమాట. ఇంతే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఉప్పు మడి ఉప్పులో చేయబెట్టినాం కదా, మామూలు ఉప్పు ఉంటుంది అన్నమాట. అరే ఏంట్రా బాబు, ఉప్పు ఉండగా తీయ ఉంటుంది అనుకుంటారు మీరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్తున్నాను అంతే. బ్యాక్ సైడ్ అన్ని ఉప్పు మళ్ళీ చూడండి. ఈ ట్రాక్టర్లు కూడా అందుకే యూజ్ చేస్తారన్నమాట. డబుల్ టైర్ ట్రాక్టర్లు ఉప్పు మడులు ఉప్పు వేసుకొని లేసి ఫ్యాక్టరీలలో అన్లోడ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే టన్నేజ్ ఎక్కువ తోలుతాయి కదా, అందుకోసం. సో గైస్, కాటా అయితే ఎక్కిచ్చేసాను అనమాట. ఆయనే మనకు లోకల్ డ్రైవరు. కాటా అయితే ఎక్కిచ్చేసినాను. అనేది కూడా కరెక్ట్గా వస్తుంది, ఏం ఎక్కువ తక్కువలు ఏం రాదు. చూడండి సాల్ట్ ఎలా ఉందో. ఇది వచ్చేసి చేలోంచి తీసిన సాల్ట్, అందుకే కొంచెం బ్లాక్గా ఉంది. ఇదన్నీ తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో వేస్తే మిషన్లో నీట్గా వచ్చేస్తుంది అనమాట. కాంటా అయితే ఇక్కడ పెట్టేసినాను.
సో గురు మాకు ఇంకా రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం వచ్చేసి 60 కిలోమీటర్లు వచ్చాను మనకు ఇప్పుడు ఆఫీస్ కాడ నుంచి. మళ్ళీ ఇప్పుడు తిరుక్కొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ కిరాయి లెటర్ అయితే రాస్తాడనమాట. కిరాయి లెటర్ రాసేసి ఆఫీస్ కమిషను అన్లోడింగ్ మొత్తం అన్నేసి తీసుకుంటాడనమాట. తీసుకొని మనకు కిరాయి లెటర్ అయితే ఇస్తాడు. మనం అది తీసుకెళ్ళి మన అన్లోడింగ్ పాయింట్లో ఇస్తే మనకు వచ్చేసి అక్కడ అమౌంట్ అయితే ఇస్తారు. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం అయితే చేసేసినాను. మన ఆఫీస్ దగ్గరికి అయితే పెట్టేసినాను అనమాట. సైడు సర్వీస్ రోడ్లో అయితే పెట్టుకున్నాను చూడండి బండి. ఇంకా బిల్లులు అయితే రావాలన్నమాట. బిల్లులు వస్తే అడ్వాన్స్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా చలో డైరెక్ట్ నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను. మ్యాక్సిమం వచ్చేసి మధుర అయితే దాటేస్తాను ఎటువంటి పరిస్థితుల్లో. త్వరగా అన్లోడ్ చేసుకోవాలి మనము. ఇప్పటికే ఒక రోజు వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో గాయస్ మనకైతే బిల్లులు అయితే వచ్చేసినాయి అనమాట. చూడండి 30 టన్నుల 350 కిలోలు అయితే ఉంది. టోటల్ వెయిట్ 49,560. ఇంకా 400 కేజీలు అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇవే అనమాట బిల్లులు. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము. టన్నుకు వచ్చేసి బాడీకి వచ్చేసి ఎంత అంటే టన్నుకు చూడండి 1700 రాసినారు. అంటే 61,200 అనమాట బాడీగా. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఎగ్జాక్ట్గా వచ్చేసి 1080 కిలోమీటర్లు ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్. ఇది వచ్చేసి పార్టీ నెంబర్లు. ఇది వచ్చేసి ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ అనమాట 720 బస్తాలు. ఇంకా బయలుదేరిపోదాము. జై శ్రీరామ్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం నైట్ వచ్చేసి మధురై దగ్గర టోల్ గేట్ దగ్గర అయితే పెట్టి పడుకున్నాం అనమాట. నైట్ 10:30 అయిపోయింది. టోల్ గేట్ దగ్గరికి వచ్చేపాటికి ఫుల్గా నిద్ర వస్తుంటే ఎందుకనేసి రిస్క్ అనేసి అక్కడే పడుకున్నాను. మార్నింగ్ వచ్చేసి 4:30కి లేచి అయితే బయలుదేరిపోయా. ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఉలందర్పేట వచ్చేసి ఒక 170 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం 10 కల్లా ఉలందర్పేట వెళ్ళేసి ఇక్కడ అయితే డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి. ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే. ఈరోజు నా టార్గెట్ వచ్చేసి నెల్లూరు అనుకుంటున్నా. నెల్లూరు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఈరోజు ఈవినింగ్ కల్లా. నెల్లూరుకి వెళ్ళిపోతే అంటే 7-8 కల్లా నెల్లూరుకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుంచి నైట్ పడుకొని మార్నింగ్ లేచి 3కి బయలుదేరినా కానీ వెళ్ళిపోతాను అన్నమాట ఫాస్ట్గా. చూద్దాం మరి ఎన్నికి వెళ్తాం మేము. సో కాయ చూడండి మార్నింగ్ వచ్చేసి వెదర్ ఎలా ఉందో. రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. కొబ్బరి చెట్లు అలాగే చూడండి పచ్చని వాతావరణం ఎలా ఉందో మామూలుగా లేదు అసలు. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి, మామూలుగా లేదనమాట. ఈ మార్నింగ్ పూట జర్నీ చేసి చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. మార్నింగే డ్రైవ్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. నేను వచ్చేసి నాన్ స్టాప్ అయితే వస్తూనే ఉన్నాను అనమాట. ఇప్పటి వరకు మనకు బండి విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అయిందంటే చూపిస్తాను. ఎగ్జాక్ట్గా వచ్చేసి చూడండి ఇప్పటి వరకు 1783 కిలోమీటర్లు అయితే అయింది ఇప్పటి వరకు. దానికి యావరేజ్ మైలేజ్ చూసుకున్నట్లయితే చూడండి యావరేజ్ మైలేజ్ వచ్చేసి 3 వస్తుంది అనమాట. 3.0 మైలేజ్ ఇప్పటి వరకు. ఇంకా ముందు అయితే పెరుగుతుంది అనమాట. ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి అక్కడ మనకు కేరళలో అయితే తగ్గిపోయింది. ఇంకా ముందుకెళ్తే మనకు అంతా 4 లేన్ హైవే 6 లేన్ హైవే కాబట్టి మైలేజ్ అయితే బాగా వచ్చింది. 3.2 అలా వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం మరి. 60 టైర్ అయితే 3 ఇస్తే సరిపోద్ది. చూద్దాం, ఎంత ఎక్కువ వచ్చినా మనకే మేలు కదా. 3.2 అలా అయితే వచ్చింది. నాకైతే నమ్మకం ఉంది. బండి అయితే మంచి కండిషన్లో ఉంది కాబట్టి ఇంజను. రివర్స్ గేర్ ఒక్కటైతే పడట్లేదు అనమాట సరిగా. రివర్స్ గేర్ ఒక్కటి చూపించేసుకుని మన షెడ్లో అక్కడ నుంచి అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. హనుమాన్ జంక్షన్ అన్లోడింగ్ పాయింట్. నాకు తెలిసి రేపు శనివారము. చూద్దాం మరి అన్లోడ్ అయిద్దో కాదో మరి. రేపు 12-1 గంట కల్లా వెళ్తే శనివారం అన్లోడ్ అయిపోద్ది మ్యాక్సిమం. ఆదివారం అయితే అన్లోడ్ కాదు. మళ్ళీ ఆదివారం అయితే అడ్డొస్తుంది మనకు. ఈ ట్రిప్ వచ్చేసి ఎక్కువ రోజులు అయితే పడింది అనమాట. మనం వచ్చేసి శుక్రవారం అయితే బయలుదేరాము. ఈ పొద్దుటి రోజు ఖచ్చితంగా ఇప్పటికే 7 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఇప్పుడు కల్లా అన్లోడ్ అయిపోవాలి మన బండి. ఎందుకంటే మనకు ఆదివారం పోయింది, అలాగా సోమవారం పోయింది, మళ్ళీ ఒకరోజు అక్కడే కొచ్చిన్లో లోడ్ అవుతుందని అక్కడే ఆగిపోయాం కదా, అక్కడ ఒక రోజు పోయిందనమాట. ఈ రోజులన్నీ పోవడం వల్ల మనకైతే లేట్ అయిపోయింది. లేదంటే ఈ పార్ట్కి అయితే అన్లోడ్ అయిపోయి రేపు శనివారం కదా,
శనివారం కానీ సోమవారం కానీ లోడ్ ఎత్తుకోవాలి యాక్చువల్గా బండి. శనివారం అయితే లోడ్ అయిపోవాలి, అప్పుడు కరెక్ట్గా అయితే తిరిగినట్టు అనమాట బండి కరెక్ట్గా తిరిగినట్టు ఆల్టింగ్ కాకుండా ఉన్నట్టు. మనకైతే ఇప్పుడు 3 రోజులు అయితే వేస్ట్గా పోయిందనమాట. అందుకోసమని నేను నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వచ్చాను నైట్ 10, 10:30, 11 వరకు. నా వల్ల కాకుండా సైడ్ పెట్టేసి అయితే పడుకున్నాను. నిద్ర రాకుండా మటుకు నాన్ స్టాప్ అయితే కొట్టేవాడిని. నేను నిద్ర వస్తే మటుకు అస్సలు రిస్క్ చేయను అనమాట. ఎందుకు ఊరికే రిస్క్ చేసి పెద్ద తలనొప్పి మళ్ళీ లేనిపోని కథ అయింది. మనం ఒక 1 అవర్కు ఒకరోజు చూసుకుంటే ఏదన్నా అయిందంటే మరి పెద్ద తలనొప్పి అనమాట. ఎందుకు ఆ రిస్క్ అనేసి నేనైతే అక్కడే పడుకుండిపోయాను. టోల్గేట్ దగ్గర బాగా సేఫ్టీ అయితే ఉంటుంది అక్కడ. ఇక్కడ పెట్టేసి పడుకొని మార్నింగ్ లేచి టీ తాగేసి అయితే బయలుదేరిపోయాను. మార్నింగ్ లేచి బయలుదేరేటప్పుడు వెనకాల ఒక అంబులెన్స్ పెట్టినాడు, ముందర ఒక కారు పెట్టినాడు అనమాట. ఇట్లా రైట్ సైడ్ మొత్తం బండ్లు అన్నీ ఉన్నాయి. నేను కాటా దగ్గర సైడ్ వేసి అయితే కొనుక్కున్నాను. మొత్తం అన్ని బండ్లు అన్నీ అడ్డం ఉన్నాయి అనమాట. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. ఏంద్రబ్బా వీళ్ళు ఎప్పుడు పోతారు ఏమనేసి. కారులో ఎవరున్నారా అని చూస్తే తమిళనాడు కారు ఆపోజిట్లో పెట్టుకొని ఉన్నారనమాట నాకు ఎదురుగా. అంటే ఇట్లా మళ్ళీ పెట్టుకున్నాను నాకు ఎదురుగా. నేను స్టార్ట్ చేసి లైట్లు వేసాను అనమాట. లైట్లు వేస్తానే ఆయన స్టార్ట్ చేసుకొని సైడ్ అయితే పెట్టుకున్నాడు బండి. అందుకోసమని మనం త్వరగా అయితే బయలుదేరిపోయాం. లేదంటే 6 అయిపోయేది అక్కడే. మనకు ఇంకా 2 అవర్స్ అయితే వేస్ట్ అయిపోయేది. నైట్ తోలినా కూడా యూజ్ లేకుండా పోయేది. మొత్తానికైతే ఎట్లా ఒకట్లా మధుర అయితే దాటేసేయాలనుకున్నాను నిన్ననే నైటే. మధుర అయితే దాటేసినాను. అయితే మనం జర్నీ అయితే కొనసాగిద్దాం. సో గైస్, ఇంకా ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీదట మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా మంచి సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట మీకు వచ్చేసి. ఇంకా రాబోయే వీడియోస్లో అయితే తెలిసిపోద్ది మీకు. ఇంకొక 2-3 వీడియోస్ తర్వాత మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ టాటా బాయ్.